తర్వాత అంటే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా వర్గీకరణకు మేము అప్పుడు కట్టుబడి ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ కానీ లేదంటే బీసీ రిజర్వేషన్ బిల్లుకు కానీ ఎన్ని కమిషన్లు వచ్చినాయి, ఎన్నో కమిటీలు వేసినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానం కూడా చేసి మేము కేంద్రానికి పంపించినాం. కేంద్రం దగ్గర ఆ బిల్లు అట్లాగే ఉందని చెప్పేసి. బట్ ఆ బిల్లుకు ఈ బిల్లుకు ఉన్నటువంటి లొసుగులేంటి, అక్కడ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి సూచనలేంటి, ఈ 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో స్థానిక సంస్థల వరకే పరిమితం అయితే రాష్ట్ర స్థాయి నాయకత్వంలో కానీ ప్రభుత్వ పదవుల్లో కానీ టీపీసీసీ పదవుల్లో కానీ అన్యాయం జరుగుతుందా బీసీలకు అన్నది ఇక్కడ ఇంకొక ప్రశ్న కనిపిస్తోంది. మాట్లాడదాం. బిఫోర్ దట్ రామరెడ్డి గారు ఇందాక మీరు సబ్మిషన్ ఇస్తున్నారు, మాట్లాడుతున్నారు. రామరెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. నరేంద్ర మోడీ గారు బీసీ కాదనేటానికి వాళ్ళు జైనేరన్, ఈడ రెడ్డి నేను ఈడ ఫార్వర్డ్, కర్ణాటక పోతే బీసీ, ఆడ ఆయన ముఖ్యమంత్రి నుండి చేయలే. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే ఆ క్యాస్ట్ను బీసీలో కలిపారు. ఈడ కూడా 300 కాపులను తర్వాత కలిపారు. ఈరోజు మనం చెప్తే బీసీలలో కూడా 300 కాపులు ఎవరు కూడా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మంచిగా ఉన్నారు. వాళ్ళని బీసీలలో ఎట్లున్నారు? ఇప్పుడు అన్యాయం జరుగుతుంది. దాంట్లో ఉన్న కులాలల్లో అసలు వార్డు మెంబర్కి వెళ్ళిన కులాలు ఉన్నాయి. బీసీలల్లో అనుభవిస్తున్నది పైన 3 కులాలే. మిగతా వాళ్ళందరూ ఎవరు ఎలక్ట్ కాకుండా ఉన్నారు. మంగళోళ్ళు ఇప్పటి వరకు ఒక్కరు అసెంబ్లీకి రాలేదు. అలాంటి పరిస్థితి ఉంది. వీళ్ళు రిజర్వేషన్లు బీసీలు మొదలు ఎవరైతే ఉన్నారో దీంట్లో బైఫర్కేషన్ దీంట్లో ఇయ్యండి. ఎందుకంటే ఎవరైతే ఉన్నారో సామాజిక వర్గం తక్కువ ఉన్నది. 300 కాపులు ఎంతమంది ఉన్నారో ఒకసారి లెక్క తీయండి. అది కాక 300 కాపులు అనే వాళ్ళు రెడ్లే. ఎందుకంటే రెడ్లలో సబ్ క్యాస్ట్ ఉన్నాయి. 20 సబ్ క్యాస్ట్లు, ముఠాటి, గుడాటి, పాకనాటి, మున్నోటు, బలిజ ఇవన్నీ ఉన్నాయి. 300 కాపులు కూడా ఎవరు హెచ్హెచ్ నిజాం రాసిన నిజాం దాంట్లో కులాల మీద బుక్ ఉంది. దాంట్లో చదవనండి, కాపులు 300 కాపులు ఆరు రెడ్డిలలో సబ్ క్యాస్ట్. అందుకోసమే మహబూబ్నగర్ జిల్లాలో కానీ కరీంనగర్ జిల్లాలో కొంతమంది ఎల్లారెడ్డి మాజీ మంత్రి ఉండి వారు కూడా రెడ్డి. అందుకోసం దీంట్లో కూడా బైఫర్కేషన్ చేయవలసి ఉంటుంది. కొంత నిజమైన బీసీలకు న్యాయం జరగాలంటే ఈ ముందలున్న వాళ్ళని కూడా ఫార్వర్డ్ క్యాస్ట్ లో కలపవలసిన అవసరం. అయిన తర్వాత ఇంకొకటి కూడా మేము కోరుతున్నాం. ఎందుకంటే 10% ఈబీసీ ఇచ్చారు. సుప్రీంకోర్టు పేరు, సుప్రీంకోర్టు దాన్ని సమర్థించింది. అయిన తర్వాత ఏమంటాం, 7 వాళ్ళని కూడా బీసీలో 300 కాపులను మిగతా వాళ్ళని కూడా తెచ్చి ఇంట్లో కలపండి. 20% అవుతారు కదా, 15-20% వాళ్ళకి 10% 20% మంది కలుస్తుంది కదా. ఆ మార్పులు తీసుకురండి. ఒకటే మోడీ ప్రధానమంత్రి బీసీ కాదని ఎవరు చెప్పారు? ఆయన బీసీ కదా సరే, ఓకే. ఇప్పుడు బిల్లు తీసుకురమ్మని కోర్టుకెళ్ళి తీసుకురమ్మనండి, చేస్తామని చెప్పేటప్పుడు అవన్నీ మేమంతా చేస్తాం. మా రాహుల్ గాంధీ మాట ఇచ్చిండు, జనాభా లెక్క 42% రిజర్వేషన్ ఇస్తామని. అవన్నీ ముందెందుకు చెప్పిండు? ఇవన్నీ వంకలు ఉంటాయని ఎందుకు చెప్పలేదు? మీ ఉద్దేశం ప్రకారం ఇదంతా జరగని పని అని మీ ఉద్దేశం ప్రకారం అనుకోవచ్చా? ఇది జరిగే పని కాదు, ఇల్లీగల్ ఇష్యూస్ ఉంటాయి, దీంట్లో కోర్టు పరిధిలో ఉంటుంది. వీళ్ళ చిత్తశుద్ధి లేదు, వీళ్ళు చేసుకోవచ్చు. తమిళనాడు ఎట్లా చేసుకున్నది ఆ విధంగా వీళ్ళని చేసుకోమని జల్లికట్టు విషయంలో తమిళనాడులో 50% రిజర్వేషన్. మీరు కేంద్రంలో ఉన్నారు, వన్ సెకండ్ వస్తాను. రామరెడ్డి గారు వస్తాను. నర విజయ్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ చెప్పండి. సో ఇందాక కేంద్రం మీద, ఇప్పుడు కేంద్రం మెడ మీద కత్తి పెట్టింది, బీసీ కత్తి రాష్ట్ర ప్రభుత్వం. సో మా పని అయిపోయింది, ఇక చేయాల్సింది కేంద్రమే. మెడలు వంచైనా కానీ మేము అక్కడ ఖచ్చితంగా చేస్తాం, అఖిలపక్షం అందరినీ తీసుకొని వెళ్తా, కేసీఆర్ని కానీ కిషన్ రెడ్డిని కానీ బండి సంజయ్ని కానీ అందరినీ తీసుకొని పోయి ఢిల్లీలో ధర్నాలో కూర్చొని ఖచ్చితంగా ఈ బిల్లును ఆమోదించేటువంటి ఒత్తిడి మేము కేంద్రం పైన తీసుకొస్తాం. బట్ ఇందాక రామరెడ్డి గారు మాట అన్నారు, అడ్వకేట్ని తీసుకొని రావాలి, ఇది లీగల్గా ఎంతవరకు అవుతుందో అన్నటువంటి ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు. సో అయిద్ది అనుకోవాలా కాదనుకోవాలా? ఇందులో ఇంకో పాయింట్ ఏంటంటే 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల వరకేనా, లేదంటే రాష్ట్ర స్థాయి పదవుల్లో, ప్రభుత్వ పదవుల్లో, రాష్ట్ర స్థాయి నాయకత్వంలో, టీపీసీసీలో కార్యవర్గాల్లో వాళ్ళ పరిస్థితి ఏమిటి? చాలా